ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. యోగా దినోత్సవం విజయవంతం. యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణ ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్ మరియు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ నేత కోల ఆనంద్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఆత్మ, అంతరాత్మ, బ్రెయిన్ అనే కోఆర్డినేషన్ అనేది మన బాడీలో అణువు ఆ మూమెంట్ అనేది చక్కగా బ్లడ్ సర్క్యులేషన్తో పాటు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉన్న స్ట్రెస్ రిలీఫ్ కలుగుతూ బ్రహ్మాండంగా ఒక కొత్త అనుభూతి ఈరోజు నేను పొందాను. దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, ఆయన విజన్ అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటున్నా. అట్నే వచ్చే 21వ తేదీ మన తిరుపతిలో తారకరామ స్టేడియంలో దగ్గర 10,000 పైచిలకు జనాలతోని మరి ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా యోగా డే అనేది చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. అందరూ కూడా మరి పార్టిసిపేట్ చేయాలి. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళ దగ్గర కూడా మండలాల్లో కూడా మేము అరేంజ్ చేయబోతున్నాం, టౌన్లో కూడా అరేంజ్ చేయబోతున్నాం. అట్నే ఎవరైతే వైజాగ్కి రావడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను మాటిస్తున్నాను. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, అవన్నీ కూడా మేము అరేంజ్ చేసి మరి వైజాగ్కి తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి అక్కడ యోగా చేసి మరి తిరిగి వచ్చే వరకు బాధ్యత గవర్నమెంట్ తరఫున నేను తీసుకుంటా ఉన్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఇక్కడి నుంచి పని మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గంట సేపు పొద్దున్నే 6 నుంచి 7 వరకు యోగా అనేది ఉండాలి. మా కలెక్టర్ గారు కూడా ఎంత ఫిట్గా ఉన్నారు. ఆయనలాగా కావాలంటే మనం కూడా యోగా చేయాల్సింది. ఆయన చేసిన చూసాను నేను. ఆయన ముద్రలు అవన్నీ కూడా చూసి చేస్తున్నాను. ఐ థింక్ హెస్ గాట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అదే నుంచి బట్ ఇట్స్ కంపల్సరీ టు కీప్ ఎవ్రీబడి ఫిట్. నిజంగానే మనందరం కూడా ఈ యోగా డే అనేది గొప్పగా సెలెక్ట్ పెట్టేసుకొని మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన ఆంధ్ర గవర్నమెంట్ శ్రీకాళహస్తి పట్టణంలో వాయులింగేశ్వరుడు సన్నిధిలో రాయలవారి గాలిగోపురం ముందు ఒక అద్భుతమైన వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా మీడియా సోదరులు, అధికార యంత్రాంగం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశం ఒక కొత్త వరవడికి నాంది పలికింది. అంటే నరేంద్ర మోడీ గారి పంచం అంతా ప్రతి ఒక్కరు కూడా వారి ఆయురారోగ్యాలతో ఉండాలా, ప్రతిరోజు దినచర్యగా యోగా చేసుకుంటే ఆ యొక్క ఆత్మ, ఆ యొక్క శరీరం ఎంత అద్భుతంగా ఉంటుందో దాని గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి దీని అందరికీ, అందుకే దానికి నిదర్శనం నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు వచ్చినా కూడా ఒక యువకుడి కంటే ఎక్కువగా పరుగులు తీస్తూ ఈ దేశాన్ని, ప్రపంచాన్ని పరుగులు పెట్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీని అందరూ కూడా ఇమిడింపు చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలని ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ప్రధానమంత్రి 2 మాసాల క్రితం మరి ఆయన ఈ యొక్క యోగా డే, ఏదైతే ప్రపంచ యోగా డే ఉందో జూన్ 21 మరి ఆంధ్రాకి రావాలని చెప్పి కోరుకొని ఇక్కడ కోట్లాది మంది యోగాంధ్రాల సభ్యులను చేసి, అదే రకంగా ఈ యొక్క యోగాని ఒక్క రాష్ట్రానికో జిల్లాకో పరిమితం కాకుండా ప్రతి గ్రామానికి కూడా తెలియజేసి యోగా అందరూ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు వైజాగ్ కి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఈ నెల 21వ తేదీన ఉదయంతోనే ఈ యోగా కార్యక్రమం 5 లక్షల మందితో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కే విధంగా ఈ యొక్క యోగాని చేస్తున్నారు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ రోజు శ్రీకాళహస్తి నిర్వహించిన దానికి నేను అందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్.